ఆంజనేయుడు లంకా సముద్రాన్ని దాటకముందు ఏమన్నాడో తెలుసా? నేనొక రామ బాణాన్ని అన్నాడు. అంటే యథా రాఘవ నిర్ముక్త, ఆ రాఘవుడు విడిచినటువంటి ఒక బాణంతో సమానం నేను. ఆంజనేయుడు 100 యోజనాలు వెడల్పున్నటువంటి ఆ మహాసముద్రాన్ని దాటాడు. తరువాత రాక్షస సంహారం చేశాడు. రావణాసురుడి యొక్క బలగాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. సీతమ్మకి కాస్త ఓదార్పు కలిగించాడు. తరువాత యుద్ధంలో కూడా శ్రీరామచంద్రుడికి ఎన్నో విధాలుగా సేవ చేశాడు. ఇంత సేవ చేసినటువంటి ఆంజనేయుడు ఆయన మనసులో ఇసుమంత గర్వం కూడా లేదండి. నేను కేవలం శ్రీరామచంద్రుడి యొక్క సేవకుణ్ణి, ఆయన బాణాన్ని. నేను గనక నా సేవలో విజయం సాధిస్తే ఆ విజయానికి క్రెడిట్ అంతా రాముడికే దక్కుతుంది. నేను రామ బాణాన్ని, రామ సేవకుణ్ణి మాత్రమే అన్నాడు. కాబట్టి మనం ఆ భగవంతుడి సేవలో ఎన్నెన్ని సాధించినా కూడా మనం ఆయన సేవకులుగానే పరిగణించుకోవాలి. మనల్ని గర్వపడకూడదండి.